ఈ రోజు వచ్చేసరికి మనకి మార్కెట్ మార్నింగ్ మైల్డ్ నెగిటివ్ ఓపెన్ అయింది. దానికి కారణం వచ్చేసి నిన్న మనకి యుఎస్ ఫెడ్ యొక్క రిజల్ట్. యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచలేదు. బట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ అలాగే ఉంటే మాత్రం ఈ 2026 లో ఖచ్చితంగా ఒక రేట్ హైక్ ఖచ్చితంగా ఉంటుందనే ఒక న్యూస్ వచ్చింది. దాని కారణంగా మనకు మార్కెట్ మార్నింగ్ నెగిటివ్ గా ఓపెన్ అయింది. బట్ ఈ రోజు మనకి పాజిటివ్ న్యూస్ వచ్చేసరికి బ్రెంట్ క్రూడ్ వచ్చేసి $80 బిలో 77-78 దగ్గరే ట్రేడ్ అయ్యింది. అలాగే జూలై 15 నుంచి మనకి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి రానున్నట్టు న్యూస్ వచ్చింది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా ఈరోజు బై చేశారని న్యూస్ వస్తుంది. దాని మరి ఎంత బై చేశారనేది మనకి 7-8 ఆ టైంలో తెలుస్తుంది. దాని యొక్క న్యూస్ వచ్చేసి రేపు మార్నింగ్ గిఫ్ట్ వీడియోలు చెప్తాను. అలాగే డాలర్ కూడా రూపాయి వచ్చేసి కూడా ఈరోజు ఇంకొంచెం బలం చేకూరినట్టు కూడా ఒక న్యూస్ వస్తుంది. అలాగే మనకి ఈ యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంకా వడ్డీ రేట్లు పెంచలేదు. అదొక పాజిటివ్ న్యూస్. సో ఎక్కువ పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల మనకి ఈరోజు మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. అలాగే అసలైన యుఎస్ ఇరాన్ యొక్క పీస్ డీల్ అది రేపు జరగచ్చని కొన్ని చోట్ల కన్ఫర్మ్ గా వస్తుంది. ఇంకొన్ని చోట్ల రేపు కొద్దిపాటి డిస్కషన్స్ ఉంటాయంటున్నారు. మరి దాని యొక్క కన్ఫర్మ్ న్యూస్ రేపు మార్నింగ్ మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే స్టిల్ మనకి మార్కెట్ యుఎస్ ఇరాన్ యొక్క పీస్ డీల్ జరుగుతుందనే హోప్ తోనే ఉంది. అందుకే మనకి క్రూడాల్ పెరగలేదు. $80 దిగువనే మనకి ట్రేడ్ అయ్యాయి. అదొక ఇండికేటర్ అనమాట మనకి. సో ఇవి ఈ రోజు మార్కెట్ విశేషాలు. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి.